ఈ బాబు గారికి మన పాపతో పెళ్ళంట, ఆ పెళ్ళంట, ఓ పెళ్ళంట. తుస్ 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 తుస్. మొన్న జరిగింది అసలు పెళ్లి చూపులే కాదు, ఇప్పుడు జరగబోయేదే మన అసలైన పెళ్లి చూపులు. నాకు అర్థం కాలేదు. నేను ఏదైనా డబుల్ చెక్ చేసుకుంటూ ఉంటా, అందుకే నన్ను అందరూ తేజస్వి అని కాకుండా టీఎస్వి 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 అని పిలుస్తూ ఉంటారు. టీఎస్వి అంటే తేజస్వి అనే కదా? కాదు, 2 స్టెప్ వెరిఫికేషన్. లాక్ సరిగ్గా పడకపోతే, దొంగలు దూరిపోతే, సామాన్లు ఎత్తుకుపోతే, మ్యామ్ మీ ఆర్డర్. లేటుగా వచ్చాడంటే దారిలో తినేసి ఉంటాడా? నాకు ఇది నిజంగానే బాగుందా లేక షాప్ లో లైటింగ్ వల్ల అలా అనిపిస్తుందా? అలా అన్నిటికీ ఓవర్ గా థింక్ చేస్తూ ఉంటా. అదోకే, దానివల్ల మన పెళ్లికి ప్రాబ్లం ఏంటి? మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తూ పెంచింది, ఈ లవ్వులు రిలేషన్షిప్లు అంటూ మమ్మల్ని బాధ పెట్టే పనులు చేయకపోతే నీకు ఫ్యూచర్ లో పర్ఫెక్ట్ పార్ట్నర్ వస్తాడు, పర్ఫెక్ట్ పార్ట్నర్ వస్తాడు, పర్ఫెక్ట్ పార్ట్నర్ వస్తాడు. ఇంతకీ ఆ పర్ఫెక్ట్ పార్ట్నర్ మీరేనా కాదా అని డౌట్ గా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? మీ బాయ్స్ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి ఇవ్వండి. ఎవరైనా ప్రాబ్లమ్స్ వస్తే సొల్యూషన్ ఎత్తుక్కుంటారు, కానీ నేను ప్రాబ్లమ్స్ కి మరో 10 ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాను. మన పెళ్లి చూపుల్లో నేను అడిగిన 6 క్వశ్చన్స్ కి నువ్వు అన్ని నిజాలే చెప్పావు కదా? ఇదిగో ముందే చెప్తున్నా, ఈ 1 month లో నాకు ఏదైనా తేడా అనిపిస్తే మన పెళ్లి క్యాన్సల్. ఎరా ఎందుకంత బ్లష్ అయిపోతున్నావు? తేజు తన పర్ఫెక్ట్ పార్ట్నర్ బోర్డు మీద నాకు 90 మార్కులు వేసిందిరా. నీ గురించి మొత్తం తెలిస్తే ఏమవుతుందో ఆలోచించుకో.